విర్రవీగద్దు, మిడిసి పడద్దు, అధికారం చూసుకుని హద్దులు దాటొద్దు. ఇది బ్రీఫ్గా టీడీపీ ప్రజాప్రతినిధులకు అధినేత చేసిన సూచన లాంటి వార్నింగ్. అప్పుడే కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు అత్యుత్సాహాన్ని చూపిస్తున్నారు, వివాదాలు కొని తెచ్చుకుంటున్నారు. అలాంటి వాళ్ళందరికీ ఓపెన్ గానే చెప్పాల్సింది చెప్పేశారు సీఎం. తప్పులు చేసి తల దించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దన్నారు. కూటమి బంధం బలంగా ఉండాలంటూ వచ్చే ఎన్నికల్లో కూడా పొత్తులుంటాయంటూ సంకేతాలిచ్చారు. తప్పులు చేస్తే ఇబ్బంది పడతాం, వాళ్ళు చేసిందే మనం చేయొద్దు, ఎదిగే కొద్దీ ఒదిగుండడం ముఖ్యం, లిక్కర్ బిజినెస్ లో తలదూర్చొద్దు, ఇసుక దందాల్లో వేలు పెట్టొద్దు. ప్రజాప్రతినిధులకు సీఎం స్వీట్ వార్నింగ్. అధికారంలోకి వచ్చామంటే క్యాడరే కారణం. మనపై వారికి భారీ అంచనాలున్నాయి. ఎక్కడ ఏ తప్పు చేయొద్దు, నలుగురు వేలెత్తి చూపే పరిస్థితి తెచ్చుకోవద్దు. టీడీపీ ప్రజాప్రతినిధుల సమావేశంలో మొహమాటం లేకుండా చెప్పాల్సింది చెప్పేశారు చంద్రబాబు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశానికి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ ఇన్ఛార్జీలు హాజరయ్యారు. అధికారంలోకి వచ్చిన ఈ 125 రోజుల్లో సాధించిన విజయాలు, అమలవుతున్న ప్రభుత్వ పథకాలపై చర్చిస్తూనే ఎమ్మెల్యేల నుంచి క్షేత్రస్థాయి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు టీడీపీ అధినేత. లిక్కర్ టెండర్లలో అధికార పార్టీ నేతల జోక్యంపై ఆరోపణలు రావడంతో ఎమ్మెల్యేల పేర్లు ప్రస్తావించకుండానే శుతిమెత్తగానే హెచ్చరికలు చేశారు. పార్టీ శ్రేణుల్ని కంటికి రెప్పలా కాపాడుకోవడం, మిత్రపక్షాలతో గ్యాప్ పెరగకుండా చూసుకోవడం, ఇదే ఇప్పుడు టీడీపీ ప్రజాప్రతినిధులకు టాప్ ప్రయారిటీ. ఎవరు తప్పు చేసినా ప్రభుత్వం నిందపడాల్సి ఉంటుంది. వైసీపీ లెక్కలేనన్ని తప్పులు చేయబట్టే ఘోరంగా ఓడిపోయిందన్న చంద్రబాబు, అవే తప్పులు మనం పొరపాటును కూడా చేయకూడదని పార్టీ ప్రజాప్రతినిధులకు హెచ్చరిక స్వరంతో చెప్పారు. అవతల వాళ్ళు చేసిన తప్పు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ప్రజలు మనం అనుమానించే పరిస్థితి వస్తే మాత్రం మనకు కూడా ఇబ్బందులు వస్తాయి, పార్టీ ఇమేజ్ కూడా ఇబ్బంది వస్తుంది. వాళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళు ఓకే, కానీ కొత్తగా ఇది కూడా మనం ఇన్వాల్వ్ కావాలనుకుంటే మాత్రం పార్టీ ప్రతిష్ట పోతుంది. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. నేను అందుకే 2-3 సార్లు చెప్పాను, ఈరోజు మళ్ళీ క్లియర్గా చెప్తున్నా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొంతమంది ఎమ్మెల్యేల తీరు వివాదాస్పదమైంది. ఎమ్మెల్యేల కుటుంబ సభ్యుల జోక్యంపై కొన్ని చోట్ల ఆరోపణలు వస్తున్నాయి. లిక్కర్ షాపుల్లో వాటా ఇవ్వాల్సిందే అని పార్టీ సీనియర్ తాడిపత్రి ఎమ్మెల్యే తండ్రి జేసీ ప్రభాకర్ రెడ్డి ఓపెన్ గా డిమాండ్ చేశారు. పార్టీ నేత ఏవి సుబ్బారెడ్డి ఆళ్లగడ్డ వదిలి వెళ్లాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వార్నింగ్ ఇవ్వడం కూడా చర్చనీయాంశమైంది. ప్రజాప్రతినిధులతో అధినేత భేటీ సందర్భంగా ఇలాంటి అంశాలన్నీ చర్చకొచ్చాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని అందరినీ ఉద్దేశించి కొన్ని హెచ్చరికల్ని చేశారు సీఎం చంద్రబాబు. నేను మాత్రం ఎప్పటికప్పుడు సర్వేలు కూడా చేస్తా. ఈ 5 ఏళ్ళు ఎవ్వరు ఎన్ని చెప్పినా అన్నీ విన్నాను, కానీ నిర్ణయం చేసేటప్పుడు మాత్రం ఇన్ఫర్మేషన్ ప్రకారమే వాస్తవానికి దగ్గరగా నిర్ణయాలు చేశాం. పార్టీ అంటే అభిమానం ఉండాలి, మీరు చేసే పని పైన మీకు గౌరవం ఉండాలి, లేకుంటే పార్టీ కూడా అవసరమైతే యాక్షన్ తీసుకుంటుందని ఇది కూడా ఉండాలి. అప్పుడే ఏదైనా సర్వైవ్ అవుతుంది. 65 మంది కొత్త ఎమ్మెల్యేలు గెలిచారు. కేబినెట్ లో 18 మంది కొత్త మంత్రులు ఉన్నారు. అవగాహన పెంచుకొని సమన్వయంతో ముందుకెళ్లకపోతే ఇబ్బందులు తప్పవన్నది అధినేత చెప్పిన మాట. కూటమి పార్టీల సమన్వయానికి తోడు వైసీపీపై వ్యతిరేకతతో దక్కిన భారీ విజయాన్ని ఎమ్మెల్యేలు నిలబెట్టుకోవాలన్న చంద్రబాబు, మన ప్రవర్తనే మళ్లీ ఎన్నికల్లో గెలుపోటముల్ని నిర్దేశిస్తుందన్నారు. 45 సంవత్సరాలు అనుభవం ఉండే పార్టీకి 18 మంది న్యూ మినిస్టర్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిస్తే దగ్గర 80 మంది దాకా కొత్త ఎమ్మెల్యేలు వచ్చారు, ఎంపీలు వచ్చారు. ఒక కుటుంబమే ఇంటిగ్రేషన్ కొంచెం ఇబ్బంది ఉంటుంది. భార్య, భర్త, పిల్లల మధ్యలోనే చిన్న భేదాభిప్రాయాలు ఉంటాయి. కానీ ఆ ఫ్యామిలీని యునైట్ చేయడం కోసం అనునిత్యం ఆ కుటుంబ పెద్ద కానీ కుటుంబంలో ఉండే అందరూ ఆలోచిస్తారు. ఇక్కడ కూడా రాజకీయ పార్టీ కూడా అంతే. ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. కొందరు ఎమ్మెల్యేలను స్పీడ్ తగ్గించాలని చెప్పారు. అప్పుడే కొన్ని చోట్ల కూటమి ఎమ్మెల్యేలతో పార్టీ నాయకత్వానికి పొరపత్యాలు తలెత్తిన విషయాన్ని ప్రస్తావిస్తూ సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. 2029 ఎన్నికల్లోనూ కూటమి పొత్తు కొనసాగుతుందని పార్టీ ప్రజాప్రతినిధులకు చెప్పేశారు. మనం బలంగా ఉండడంతో పాటు కూటమి పక్షాలకు వెన్నుదన్నుగా నిలవాలని దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు. ఎన్నికల్లో ఉపయోగపడ్డారు కాబట్టి, ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఇంకా మేము ఏకపక్షంగా చేస్తామంటే, నిన్న ఎన్నికైంది, మళ్ళా ఎన్నిక వస్తుంది. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 125 రోజులు పూర్తయిన సందర్భంగా జరిగిన మీటింగ్లో ప్రభుత్వ హామీలు, పథకాలతో పాటు ప్రజాప్రతినిధులకు డూ అండ్ డోంట్స్ క్లియర్ గా చెప్పేశారు టీడీపీ అధినేత.
మిత్రపక్ష పార్టీలతో సమన్వయంతో పాటు నామినేటెడ్ పోస్టుల సర్దుబాటులో ఎలా సర్దుకుపోవాలో సూచనలు చేశారు. పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఎవరు వ్యవహరించినా చర్యలు తప్పవని సంకేతాలు ఇచ్చారు. మొత్తం మీద ఈ మీటింగ్ దెబ్బతో కొంతమంది ఎమ్మెల్యేల దూకుడుకు కళ్లెం పడ్డమైతే ఖాయంగా కనిపిస్తోంది.